హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. ఇది CBZ ఎక్స్ట్రీమ్ 2007 మోడల్ బండి. హరిమెక్ గారు వారి యూట్యూబ్ ఛానల్లో సేల్స్ వెహికల్ కింద పెడితే ఆ వీడియో చూసి నేను డైరెక్ట్గా ఆయన దగ్గర నుంచి పర్చేస్ చేశాను 2024 జూన్ మంత్లో. ఆయన నాకు వీడియోలో చెప్పినట్టుగా ఈ బండి పంపించారా లేదా, ఈ 1.5 ఇయర్లో ఈ 13,000 కిలోమీటర్లు తిరిగాను కాబట్టి దీని యొక్క రివ్యూ అనేది మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి మీద చెప్పినట్టుగానే నాకైతే ఒరిజినల్ ప్యానల్స్ పంపించారు భయ. సైడ్ టైల్ ప్యానల్స్ కానీ, ట్యాంక్ కానీ ఇవన్నీ ఆయన వీడియోలో చెప్పినట్టుగానే అయితే నాకు పంపించారు. ఫ్రంట్ మడ్ గార్డ్ కానీ, సైడ్ ట్యాంక్, ఇవన్నీ ట్యాంక్ కానీ ఒరిజినల్గా ఆయన చెప్పినట్టుగానే పంపించారు నాకు. ఈ ఫ్రంట్ వైజర్ కానీ ఇదంతా ఒరిజినల్గా పంపించేశారు. ఇంజన్ కూడా నాకు ఎవ్రీథింగ్ రెడీ చేసి పంపించారు భయ, పర్ఫెక్ట్ కండిషన్లో. ఇంకా ఈ టైర్ కూడా నాకు మంచి కండిషన్లో పంపించారు, ఫ్రంట్ బ్యాక్. ఇప్పటికీ నేను అవే టైర్స్ అయితే యూస్ చేస్తున్నాను 13,000 కిలోమీటర్లు తిరిగినా కానీ. బ్యాక్ టైల్ లైట్ కూడా ఆయన చెప్పిన కండిషన్లో అయితే నాకు పంపించారు భయ, ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఈ మిర్రర్స్ కానీ ఇవన్నీ నాకు చెప్పినట్టుగానే పంపించారు. ఈ ఫ్రంట్ హెడ్ లైట్ ఒకటే నేను చేంజ్ చేసుకున్నాను భయ, నాకు అది మొత్తం షేడ్ అయిపోతే. ఈ ట్యాంక్ కవర్, సీట్ కవర్ మాత్రం నేను మా ఊర్లోకి వచ్చిన తర్వాత ఇవి నాకు నచ్చినట్టుగా వేయించుకున్నాను. ఒకసారి అయితే బ్రేక్ షూ అయితే చేంజ్ చేయించాను భయ. ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ కూడా ఒకసారి అయితే చేంజ్ చేయించాను. చైన్స్ పాకెట్స్ ఒకసారి చేంజ్ చేయించాను. పెట్రోల్ ట్యాప్ ఒకసారి చేంజ్ చేయించాను. ఒకసారి అయితే ఇంజన్ కండిషన్ అయితే వినండి భయ. ఓకే ఫ్రెండ్స్, అలాగే ప్రతి 2,000 కిలోమీటర్ లోపే ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేస్తాను ఈ వెహికల్కి. ఇప్పటికీ ఒకసారి స్పార్క్ ప్లగ్, ఒకసారి ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేశాను. అలాగే హరి గారు చెప్పినట్టుగా నాకు ఒరిజినల్ బంపరే పంపించారు. జస్ట్ దాని కింద నేను మ్యాట్ అయితే వేయించుకున్నాను డస్ట్ పడకుండా. అలాగే ప్రతి 1 మంత్కి ఒకసారి అయితే వాటర్ వాష్ కంపల్సరీ చేస్తాను. టైం టు టైం సర్వీస్ చేయించుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ బైక్ యొక్క రివ్యూ వచ్చేసరికి. హరి గారికి చాలా థ్యాంక్స్ నాకు ఈ వెహికల్ అనేది సేల్ చేసినందుకు.